పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నరేంద్ర మోదీపై జగన్ మోహనం, ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించిన వైసీపీ అధినేత. కూటమితో డి, మోదీతో దోస్తీ. ఆ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? 2029 లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయాలకు పునాదులు పడుతున్నాయా? 2029 టార్గెట్గా పార్టీలు అప్పుడే వ్యూహాల్లో బిజీగా ఉన్నాయా? రాష్ట్రంలో కూటమిపై యుద్ధం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కేంద్ర పెద్దలపై ప్రేమ కురిపిస్తుండడం వెనక వ్యూహం ఏంటి? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమవుతుందా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల స్వభావాలు పూర్తిగా మారిపోతున్నాయా? జగన్ వేసిన ఒక్క ట్వీట్ రాజకీయ వర్గాల్లో అనేక చర్చలకు దారితీస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ ప్రభుత్వాధినేతగా 8931 రోజులు మైలురాయిని అధిగమించిన సందర్భంగా జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుచర్చకు దారితీసింది. ప్రజాసేవలో అంకితభావం, పట్టుదల, సంకల్పానికి మోదీ గారే నిదర్శనమంటూ జగన్ కొనియాడడం వెనుక కేవలం మర్యాద మాత్రమే ఉందా, లేక అంతకుమించిన రాజకీయ పరమార్థం ఉందా అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్న చర్చ. 2029 లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ ఈ ట్వీట్ ద్వారా సరికొత్త సమీకరణాలకు తెరలేపారన్న ఊహాగానాలు చెలరేగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంతో పాటు ప్రభుత్వాధినేతగా, గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా కలిపి 8931 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తున్న నేత అని, ఆయన పట్టుదల, సంకల్పం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని జగన్ కొనియాడారు. దేశ సేవలో ప్రధానికి మరింత శక్తి, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని విమర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలతోనూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్తోనూ రాజకీయంగా తలపడుతున్న జగన్ ఢిల్లీలోని బీజేపీ అగ్రనాయకత్వం పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించడం గమనార్హం. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం, స్పీకర్పై అవిశ్వాస తీర్మాన సమయంలోనూ వైసీపీ ఎంపీలు ప్రభుత్వానికి అనుకూలంగా నిలవడం చూస్తుంటే జగన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారని స్పష్టమవుతుంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ మళ్లీ పుంజుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడే దృష్టి సారించారు. ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహించి ఎన్నికల ముందు మళ్లీ పాదయాత్రకు సిద్ధం కావాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. 2019లో అధికారంలోకి రావడానికి సహకరించిన వ్యూహాలను, సామాజిక సమీకరణాలను మళ్లీ పట్టాలెక్కించే పనిలో ఆయన ఉన్నారు. అందులో భాగంగానే కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా కూటమి ఎత్తుగడలను చిత్తు చేయొచ్చని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. జగన్ చేసిన ట్వీట్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైసీపీ శ్రేణులు దీని రాజకీయ పరిణితిగా అభివర్ణిస్తుంటే కూటమి నేతలు మాత్రం ఎద్దావా చేస్తున్నారు. కేసుల భయంతోనే జగన్ ఇలా ప్రశంసలు కురిపిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తుంటే, బీజేపీతో లోపాయికారి ఒప్పందం కోసమే ఈ ప్రయత్నమని మరికొందరు విమర్శిస్తున్నారు. అటు కూటమి నేతలు మాత్రం వచ్చే 15 నెలల పాటు తామే అధికారంలో ఉంటామని, జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందనే వార్తల నేపథ్యంలో అటు కూటమి, ఇటు వైసీపీ రెండు పార్టీలు అప్రమత్తమయ్యాయి. కొత్త సమీకరణల ప్రకారం ఎవరిని ఎక్కడ ఇన్ఛార్జ్గా నియమించాలి, బలమైన అభ్యర్థులెవరు అన్న దానిపై జగన్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఒకవైపు కేంద్రంతో స్నేహపూర్వక వైపరి, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యపై క్షేత్రస్థాయిలో పోరాటం, ఈ రెండంచెల వ్యూహంతో జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తాజా ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మోదీపై ప్రశంసలు కేవలం మర్యాదపూర్వకమైనవా, లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ సంకేతం ఉందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. 2029 ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ చిత్రపటం ఎలా మారుతుందో చూడాలి. ఏదేమైనా మాజీ సీఎం జగన్ తన మనసులో మాటను బయటపెట్టడం ద్వారా కూటమి నేతలకు మాత్రం కొత్త సవాలు విసిరారని విశ్లేషకులు చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.